ఇది మన ఇండియాలోనే లాస్ట్ టర్నింగ్ పాయింట్ కన్యాకుమారి. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంకేత్ సంగతులు. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 5:30కే వచ్చేసాం. లేట్ అయితే ఇక్కడ జరిగే అందాలని మిస్ అయిపోతాం. ఆ అందం ఏంటో మీకు తెలుసా? ఇండియాలో ఎక్కడైనా సన్ రైజ్ అనేది 7 AM దాటాక వస్తుంది, కానీ ఇక్కడ 5:30 to 6 AM కే వచ్చేస్తుంది. అది ఇక్కడ స్పెషాలిటీ. మామూలుగా సూర్యుడు అయితే ఉదయిస్తున్నారు. చూడండి, వావ్, ఈ కలర్ గ్రేడింగ్ ఏంట్రా నాయన, ఇంత బాగుంది. అబ్బబ్బా, సూపర్. ఎక్కడైనా మనకి సూర్యుడు చిన్నదిగా కనిపిస్తారు, కానీ ఇక్కడ వ్యూ పాయింట్ లో మాత్రం చాలా పెద్దదిగా కనిపిస్తారు. అది ఇక్కడ స్పెషాలిటీ. నేను మా ఫ్యామిలీ సూర్యుడితో పిక్స్ తీసుకొని బయటకు వచ్చేస్తుంటే ఇక్కడ ఒక పెద్ద ఆయన సైకిల్ మీద టీ అమ్ముతున్నారు. నేనైతే ఒక టీ తీసుకున్నాను. టేస్ట్ కి వస్తే అమృతం తాగినట్టుంది. నిజంగా ఇతను గ్రేట్. ఏజ్ లో కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు. రియల్లీ గ్రేట్. కన్యాకుమారి మామూలుగా లేదు గురు. మీరు కూడా లుక్స్ చేసేయండి. నెక్స్ట్ మేము కవర్ చేయాల్సింది ఇక్కడ మోస్ట్ ఫేమస్ అయిన తిరువాలూరు స్టాచ్యూ అని స్వామి వివేకానంద టెంపుల్. ఇక్కడికి బోట్ లో వెళ్ళాలి. బోట్ టికెట్ ప్రైస్ అయితే పర్సన్ కి 100 రూపీస్ అయితే పడుతుంది. రాను పోను బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా బుజ్జి చూడండి, దేనికి భయపడకుండా ఎలాగ ఎంజాయ్ చేస్తున్న ట్రిప్ ని. ఇకపై దిగాల్సిన ప్లేస్ వచ్చేసింది. ముందుగా స్వామి వివేకానంద టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. మా బుజ్జి చూడండి, ఇప్పుడు నుండే నడవడం స్టార్ట్ చేసింది. తిరువాలూరు స్టాచ్యూ కి వెళ్తున్నాం. బ్రిడ్జ్ కొత్తగా వేశారు. ఇంకా ఎన్ని స్టెప్స్ ఎక్కాలరా నాయనా. ఇదిగోండి మన తిరువాలూరు స్టాచ్యూ. ఇతనైతే ఒక కవి అంట. ఇక్కడ మేము ఫినిష్ చేసుకుని రిటర్న్ అయిపోయాము. ఇక్కడ త్రివేణి సంగ్రామం అని ఒక బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ అండ్ ఇండియన్ ఓషన్ 3 మెర్జ్ ఉంటాయి, అంటే కలిసి ఉంటాయి. నీ ఫినిష్ చేసుకుని బయటకు వస్తుంటే ఇక్కడ చిలక జ్యోతిష్యం అయితే చెప్తున్నారు. నాకు సరదా అనిపించి నేను చెప్పించుకున్నాను. నా ఫేవరెట్ దేవుడు అయితే కృష్ణుడు, అతనే వచ్చారు. ఇంకా నా జాతకం విషయానికి వస్తే నేను పెద్ద మాయగానంట, మాయలు చేస్తానంట. ఇది అంతదాకా నిజమో నాకు తెలీదు. ఫైనల్ గా రూమ్స్ కి వెళ్లి సర్దుకొని స్టేషన్ కి వెళ్లే దారిలోనే మన మినీ టీటీడీ టెంపుల్ అయితే ఇక్కడ కట్టారు. నా స్టాచ్యూ చూడండి, టెంపుల్ దగ్గర నుండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా మా ఊరికైతే మేము రిటర్న్ అయిపోయాం. దట్స్ ఇట్ టుడే. మీలో ఎంతమందికి కన్యాకుమారి నచ్చిందో కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్ టుడే. బాయ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.